హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాడిస్ట్ బావా పార్ట్ 66. ఆ రోజు కూడా అంతే. అత్తకి సీరియస్ అని తెలిసి కూడా నా దగ్గర నిజం దాచావు. ఈరోజు కూడా అంతే. కరెక్ట్గా అంతా చెప్పి ఆ 2 డేస్లో ఏమైందో చెప్పకుండా దాటేశావు. చెప్పు బావా, ఆ రోజు ఏమైందో అని అడుగుతూ అభి పక్కకెళ్ళి కూర్చుంది సితారా. అభి వెంటనే క్రాస్డ్ లెగ్స్ వేసుకొని కూర్చొని, యాక్చువల్లీ నువ్వు బావా అన్నందుకు చెప్పాలనుంది బంగారం, కానీ అని ఆగి ఒక చేత్తో సితార చిన్ గట్టిగా పట్టుకొని ముందుకు తెచ్చుకొని అలానే సితార పెదవుల మీద తన పెదవులు అద్ది చెప్పనుగా అని వెనక్కి జరిగాడు. స్టూపిడ్ అని తిట్టి పైకి లేచి, నైట్ నా మీద చెయ్యి వేయి చెప్తాను ఈ పని అని అంటూ నైట్ వేర్ తీసుకొని బాతింగ్కి వెళ్ళిపోయింది. 15 నిమిషాలకి తిరిగి వచ్చిన తనని చూసి, టైం చూసావా, 1 గంట దాటింది, దెయ్యాలు తిరిగే టైంలో స్నానమేంటే అని అడిగాడు విసుగ్గా. నీకంటే అవే బెటర్. ముందు భయపెట్టినా తర్వాత ఫేవర్గా ఉంటాయి. నువ్వు ఉన్నావెందుకు, అట్లీస్ట్ ఒక నిజం కూడా చెప్పలేకపోతున్నావు అని దెప్పుతున్న తనని చూసి, అయితే వెళ్ళి వాటితో ఉండు, నాతో ఎందుకు అని అన్నాడు సీరియస్గా. ఏదో ఒక రోజు నేను దెయ్యమే అవుతాను, అప్పుడు నా గ్రడ్జ్ అంతా నీ మీద తీర్చుకుంటాను అని చెప్పి టవల్ని అభి కాళ్ళపై విసిరికొట్టి వేరే వైపుకు తిరిగి పడుకుంది. అరగంట తర్వాత సితారా టాప్ పైకి లేస్తున్నట్టు అనిపించింది. అది అభి పని అని అర్థమై అభి చేతులను విసురుకొట్టి టాప్ని మళ్ళీ కిందకి లాక్కుంది. సీతూ అని పిలిచాడు గారంగా, మళ్ళీ చేతులను ఆమె పైకి చేరుస్తూ. చంపుతా నాపై చెయ్యేసావంటే అని చెప్పి బ్లాంకెట్ నిండా కప్పేసుకుంది సితారా. అబ్బా, అర్థం చేసుకోవే, నీకు చెప్పే విషయం అయితే నీ దగ్గర ఎందుకు దాస్తాను, అదంతా అవసరం కూడా లేదు, అండ్ బ్యాడ్ థింగ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అని చెప్పాడు సితారాని నమ్మించడం కోసం. నువ్వేమైనా చెప్పు, పెళ్ళికి ముందు నాతో ఏమన్నావు, ఏమైనా సరే మన మధ్య సీక్రెట్స్ ఉండకూడదని అన్నావుగా, మరి నువ్వు చేసేదేంటి అని అడిగింది మన మిస్ అడ్వకేట్. గాడ్, పెళ్ళనివ్వమంటే లేడీ హిట్లర్ని ఇచ్చావయ్యా, అయినా నీదేం తప్పులేదు, దీని గురించి అన్నీ తెలిసి పెళ్లి చేసుకున్నాను కదా, నన్ను నేను అనుకోవాలి అని అంటూ, టైం వచ్చినప్పుడు చెప్తా, ఏడవకు అని చెప్పి సితారాని తన వైపుకు తిప్పుకున్నాడు అభి. అప్పటి వరకు నువ్వు కూడా నన్ను టచ్ చేయకు అని సితార దూరం జరుగుతుంటే బుగ్గలు 2 నొక్కి పట్టుకొని, కొడితే గోడ కతుక్కుంటావు, ఎందుకే ఓవర్ చేస్తున్నావు, నా నుండి తప్పించుకోగలనని అనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు. మాట్లాడకు నాతో అని చెప్పి అభిని దూరం జరిపి లేచి కూర్చుంది. సీతూ, దెబ్బలు తింటావు ఇంకా, సీతూ దెబ్బలు తింటావు అని అభి నుండి మాట సీరియస్గా వచ్చేసరికి అలిగి వెళ్ళి బాల్కనీలో కూర్చుంది. ఎంతసేపు అయినా అభి తిరిగి రాకపోయేసరికి 2 గంటల టైం దాటుతుండగా తానే వెళ్ళింది రూమ్లోకి. ఇంకా ల్యాప్టాప్తో ఉన్న అభిని చూసి దగ్గరికి వెళ్ళింది. తన అలికిడి విని తల తిప్పకుండానే, పడుకో, లేట్ అయింది అని అన్నాడు. నువ్వు లేకుండానా అని అంది జాలిగా ముఖం పెట్టి. నాకు వర్క్ ఉంది, టైం పడుతుంది అని చెప్పి నుంచొని ఉన్న సితార వైపు చేతులు చాచాడు. అభి చేయందుకొని దగ్గరికి జరిగింది సితార. ఇప్పుడు పడుకో అని చెప్పి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. సితార అభి దగ్గర నుండి ల్యాప్టాప్ తీసుకొని అభి వద్దు అంటున్న వారిస్తూ క్లోజ్ చేసి పక్కనే పెట్టేసింది. సితూ, ట్రై టు అండర్స్టాండ్, వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం, మావే స్టార్ట్ చేసిన కంపెనీ మనది అవ్వాలంటే కష్టపడాలి అని చెప్పాడు అసహనం నిండిన గొంతుకుతో. వాట్ ఎవర్, నువ్వు స్ట్రెస్ అవ్వడం నాకు ఇష్టం లేదు, పడుకో అని చెప్పి బెడ్ లైట్స్ ఆఫ్ చేసి పడుకుంది అభిని చుట్టుకొని. సితార తల నిమిరి అభి కూడా పడుకున్నాడు. మైరా నిద్ర లేచేసరికి వాకింగ్కి వెళ్ళి వచ్చిన కిషాంత్ ఫుల్ స్వెట్తో ఎదురయ్యాడు. చెమటకి షర్ట్ స్కిన్కి అతుక్కుపోవడంతో బాడీ క్లియర్గా ఎక్స్పోజ్ అవుతుంటే గుటకలు మింగుతూ చూస్తుంది. తనని చూస్తూ వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాడు, కానీ పక్కనే రఘువరన్ పేపర్తో ఉండడం చూసి మామ్ అని పిలిచాడు గట్టిగా మైరాని చూస్తూనే. చెప్పకన్నా అని అంది వరలక్ష్మి కిచెన్ నుండే. నా రూమ్లో గీజర్ పనిచేయడం లేదు, ఐ వాంట్ హాట్ వాటర్ అని అడిగాడు గట్టిగా. నేను పంపిస్తాలే, నువ్వు వెళ్ళు అని చెప్పి కిషాంత్ని పంపింది వరలక్ష్మి.
ఇంకా అక్కడే ఉన్న కిషాంత్, నో, నువ్వు మర్చిపోతావు, ఐ వాంట్ హాట్ వాటర్ రైట్ నౌ అని చెప్పాడు గట్టిగా. కిషాంత్ ఇంటెన్షన్ తెలిసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రఘువరన్. కిషాంత్ వెంటనే మైరాన్ చేరుకొని, మామ్ హాట్ వాటర్ ఇస్తుంది, తీసుకురా అని నెమ్మదిగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్న మైరా ముందు నుండి బకెట్లో వాటర్తో వెళ్తున్న వరలక్ష్మిని చూసి, ఆంటీ అని పిలిచింది మైరా. వరలక్ష్మికి కావాల్సింది కూడా అదే కదా. వెంటనే ఆగి, ఏంటి మైరా అని అడిగింది. ఎలా అడగాలో తెలియక సతమతం అవుతున్న మైరాని చూసి, అది మైరా, నాకు కిచెన్లో కొంచెం వర్క్ ఉంది, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా కదా, ఏమనుకోకుండా కొంచెం ఈ బకెట్ కిషాంత్ రూమ్లో పెట్టేసేయమ్మా ప్లీజ్ అని అడిగేసరికి, అయ్యో ఆంటీ, మీరు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్తాను అని అందంగా నవ్వి బకెట్ అందుకుంది మైరా. పై స్టైల్లో ఉన్న కిషాంత్ రూమ్కి వెళ్ళగానే అప్పుడే జాకెట్ రిమూవ్ చేస్తూ కనిపించాడు. బకెట్ అక్కడే పెట్టేసి, నేను వెళ్తున్నా, బకెట్ ఇక్కడ పెట్టేసా అని ఇన్ఫామ్ చేసి వెళ్ళబోతున్న మైరాని ఆపి అడ్డుగా నిలబడి డోర్ క్లోజ్ చేశాడు కిషాంత్. ఓయ్ అని అంది చిరుకోపంగా. ఏంటి అని క్లోజ్ చేసిన డోర్కి ఆనుకొని నిలబడ్డాడు స్టైల్గా. నేను వెళ్ళాలి అని అంది మైరా. సరే, ముందు ఆ బకెట్ బాత్రూంలో పెట్టేసి అప్పుడు వెళ్ళు అని చెప్పాడు కళ్ళతోనే నవ్వుతూ. నేను ఇంటి దగ్గరే నా పనులు నేను చేసుకోను, నువ్వేంటి కిష్యు నాకు అన్ని బరువు పనులు చెప్తున్నావు అని అడిగింది అలిగినట్టు ఫేస్ పెట్టి. ఇప్పుడు పెడతావా లేదా అని అడిగాడు నార్మల్గా. అని ఖాళీ ఫ్లోర్కి తన్ని విసుగ్గా వెళ్ళింది బకెట్ అందుకొని బాత్రూంలోకి. వెనకే వచ్చి ఆ డోర్ కూడా క్లోజ్ చేసిన కిషాంత్ వైపు కోపం నటిస్తూ చూస్తూ, ఇందుకే వెళ్ళమన్నావా రూమ్లోకి అని అడిగింది. నాట్ ఎగ్జాక్ట్లీ అని చెప్పి టీషర్ట్ కూడా రిమూవ్ చేస్తుంటే కిషాంత్ చేతులు పట్టుకొని ఆపేస్తూ, ఓయ్ ఏం చేస్తున్నావు, ఇక్కడ న్యూలీవెడ్స్ మనం కాదు, మీ అన్నయ్య వదిన్లు అని గుర్తు చేసింది. సో వాట్ అని అంటూ టీషర్ట్ తీయకుండానే మైరాని హగ్ చేసుకోబోతూ ఆగిపోయి డోర్ ఓపెన్ చేసి, రెడీ అయ్యుండు, బయటకు వెళ్దాం అని చెప్పి వెళ్ళు అని అన్నాడు. ఎందుకు ఆగిపోయావు అని అడిగింది మైరా. జాగింగ్కి వెళ్ళొచ్చా కదా, స్వెట్ పట్టేసింది అని చెప్పాడు బుద్ధిగా. క్షణం ఆలస్యం చేయకుండా కిషాంత్ చుట్టూ చేతులేసి గుండెపై తల పెట్టుకొని, లవ్ యూ కిషు అండ్ ఐ లైక్ యూ స్వెట్ స్మెల్, ఇట్ స్మెల్స్ లైక్ ద బెస్ట్ పర్ఫ్యూమ్ ఇన్ ద వరల్డ్ యునో అని చెప్పింది తల పైకెత్తి చూస్తూ. ఓవర్ అయినట్లేదా అని అడిగి మైరా చుట్టూ చేతులేశాడు కిషాంత్. అస్సలు లేదు, ఇలానే బాగుంది అని చెప్పి పాదపు మునివేళ్లపై నుంచొని కిషాంత్ పింక్ లిప్స్పై తన పెదవులు అద్దింది. ఓవైపు ఆ ముద్దును ఫీల్ అవుతూనే, యు ఆర్ క్రాసింగ్ లిమిట్స్ అని, గో అండ్ టేక్ బాత్ అని చెప్పి ఇంకా టైట్గా హగ్ చేసుకున్నాడు. ఇంతకీ ఎందుకు పిలిచావు అని అడిగింది మైరా. కలిసి బాత్ చేద్దామని అని సర్కాస్టిక్గా చెప్పిన కిషాంత్ని వదిలి ఈడియట్ అని తిట్టి దూరం జరిగింది మైరా. చిరుపు కోపంగా ఉన్న తనని ముద్దుగా చూసుకుంటూ, లేట్ చేయకు, పోయి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి డోర్ క్లోజ్ చేసుకున్నాడు కిషాంత్. తన గదిలోకి వచ్చి ఫ్రెష్ అవుతుంది. కిషాంత్ ఇచ్చే సర్ప్రైజ్ ఏమై ఉంటుందో అని థ్రిల్ అవుతూ. సూర్యకిరణాలు ముఖం మీద పడుతుంటే మెలకు వచ్చి నిద్రలేచాడు అభి. తన బాహువుల్లో చిట్టి గువ్వలా ఒదిగిపోయి నిద్రవుతున్న సితారాను చూసి చెదిరిన జుట్టుని వేళ్లతో నీట్గా సర్ది పాపిట్టలో ఉండి లేనట్టు ఉన్న కుంకుమపై ముద్దు పెట్టుకున్నాడు. నిద్రలోనే అభి చుట్టూ చేతులేసి గట్టిగా హగ్ చేసుకుంది సితార. లేచావా అని అడిగాడు అభి ఇంకా కళ్ళు తెరవని సితారాను చూసి. అని అంది చిన్నగా. పడుకో, ఇంకా టైం ఉంది అని చెప్పి మళ్ళీ జోకొడుతూ ఉంటే నవ్వుతూ కళ్ళు తెరిచి, నువ్వేం భర్తవి నందు, నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇప్పటివరకు నిద్ర ఏంటే అని బెల్ట్ ఇచ్చి మరీ కొడతారు తెలుసా అని అడుగుతున్న తనని ఒక్కసారిగా తన పైకి లాక్కొని, నీకు కూడా అంత ఆశగా ఉందా అని అడిగాడు వెట్టకారంగా. అబ్బే అస్సలు లేదు, నాకు ఇలానే బాగుంది అని అంటూ అభి హార్ట్పై ముద్దు పెట్టుకొని లేచింది ఫ్రెష్ అవ్వడానికి. మైరా ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించాడు కిషాంత్. వరలక్ష్మి తినిపిస్తుంటే ఫోన్లో ఏదో చూస్తూ, చాలు మామ్, ఇప్పటికే ఎక్కువైంది,
అని అంటున్నాడు. కానీ వరలక్ష్మి చేతి ముద్ద వద్దు అనలేక తింటున్నాడు, ఆమెని నొప్పించడం ఇష్టం లేక. వాళ్ళనే దూరం నుండి చూస్తున్న మైరా, ఎంత ఎదిగిన చిన్నపిల్లాడివే కిషు నువ్వు. ఫ్యూచర్లో నేను కూడా ఇలానే తినిపించాలా నీకు? వింటావా నా మాట అసలు? అని అనుకుంటూ తనలే తానే నవ్వుకుంటున్న మైరాని చూసి, ఏంటి మైరా అక్కడే నిలబడిపోయావు, టిఫిన్ తిందురా అని పిలిచింది వరలక్ష్మి. అని చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి వరలక్ష్మికి మరోవైపు కూర్చుంది మైరా. అప్పుడే కిచెన్ నుండి బయటకు వచ్చిన శాంభవి మైరాకి టిఫిన్ పెడుతుంటే మైరా సైలెంట్గా తింటుంది. శాంభవి కిషాంత్ని మైరాని మార్చి మార్చి చూస్తూ, సీరియస్లీ కిషాంత్, నీకంటే మైరా చాలా మెచ్యూర్డ్. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే. నీ బాల్యం మేము చూడలేదు కానీ ఇప్పుడు చూపిస్తున్నావు మాకు అని అంటూ కిషాంత్ని ముద్దు చేసింది శాంభవి. బాల్యంలో తన రోజులు తన తల్లి ప్రతిభతో ఎలా గడిచాయో గుర్తు చేసుకొని ఒక్కసారిగా డల్ అయిపోయాడు కిషాంత్. అతను బాధపడుతున్నాడని అర్థమై టాపిక్ డైవర్ట్ చేయాలని, మీ మధ్యలో బాండ్ ఎలా బిల్డ్ అయిందో నాకు కూడా ఆశ్చర్యమే అని అంది శాంభవి. ఆ మాటకు మైరా చేతిలో ఉన్న స్పూన్ వదిలేసి, కిషాంత్ వే ఆఫ్ థాట్స్ చాలా బాగుంటాయి ఆంటీ, మనకే రావన్నీ ఆలోచనలు, పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అండ్ హస్బెండ్ ఆల్సో అని చిన్నగా నవ్వేసరికి మైరాకి తనపై ఉన్న ఇంప్రెషన్ బయట పెట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ, మామ్ మీతో మాట్లాడాలి తన గురించి అని అంటూ కళ్ళతోనే మైరా వైపు చూపించాడు. షూర్ కన్నా చెప్పు అని అంది వరలక్ష్మి. ఇప్పుడు కాదు, ఈవినింగ్ మాట్లాడతా. ఇప్పుడు నేను తనతో బయటకు వెళ్తున్నా. బ్రో అడిగితే ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేయి అని చెప్పి పైకి లేచి శాంభవికి హగ్ ఇచ్చి మైరా హ్యాండ్ హోల్డ్ చేసి బయటకు తీసుకెళ్ళిపోయాడు. వెళ్తున్న కిషాంత్ని చూస్తూ, ప్రతిభ నాకు మిగిల్చిన జ్ఞాపకం వదినవాడు. ఆ రోజు తనతో పాటు వీడు కూడా చనిపోయి ఉంటాడు అనుకున్నాను, కానీ దేవతలా కాపాడవాడిని అని అంటూ శాంభవి వరలక్ష్మి దగ్గర ఎమోషనల్ అయింది. బాధపడకు శాంభవి, పాత రోజులు గడిచిపోయాయి. ఆ వెంకటాద్రికి తగిన శిక్ష పడింది. మనం బాధపడడానికి ఇంకేం లేదు. నువ్వు హ్యాపీగా ఉండు. నీ ఫ్రెండ్ ప్రతిభ లేకపోతే ఏమైంది? ఆమె పోలికలతో ఓ గుర్తును వదిలేసి వెళ్ళింది కదా అని అంటూ శాంభవికి ధైర్యం చెప్పింది వరలక్ష్మి. ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది మైరా కిషాంత్ పక్క సీట్లో కూర్చుంటూ. యు విల్ నో అని చెప్పి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు కిషాంత్. ఏంటంత సస్పెన్స్ అని చిన్నగా కొనిగి పూర్తిగా కిషాంత్ వైపు తిరిగి కూర్చుంది మైరా. కారులో కూడా కూలింగ్ గ్లాసెస్ అవసరమా అని అంటూ కిషాంత్ కళ్ళకున్న కళ్ళజోడు తీసేసింది. మాట్లాడకుండా ఉన్న కిషాంత్ని చూసి, ఓయ్ ఎందుకు సైలెన్స్, నిన్నంతా ఉండింది సరిపోలేదా అని అడిగింది చిరుకోపంగా. అయినప్పటికీ ఏం మాట్లాడలేదు కిషాంత్. కిషు మాట్లాడేదొకటి అని అడిగింది మళ్ళీ. ఈరోజు సాహ్నిక వస్తుంది అని చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోయాడు కిషాంత్. తనెవరు గుడ్లూరిమి చూస్తూ అడిగింది మైరా. నిన్న మార్నింగ్ బ్రో చెప్పాడుగా, బెనర్జీ అంకిల్ కూతురు తనే అని చెప్పాడు. దెబ్బకి మైరా పాపకి కన్నీళ్ళు సుడిగుండాలే తిరుగుతుంటే కిషాంత్ చూసి, హనీ డోంట్ క్రై, నువ్వు ఇలా ఏడిస్తే నాకు బ్రెయిన్ స్ట్రక్ అయిపోతుంది అని అంటూ మైరా కన్నీళ్లు తుడుస్తున్నాడు కిషాంత్. మైరా కిషాంత్ చేతులు తప్పిస్తూ, మాట్లాడకు నాతో, వదిలే నన్ను ఇక్కడే, నేను వెళ్ళిపోతా మీ నుండి దూరంగా అని చెప్పి కిషాంత్ వైపు తిరిగి, ఇలా సగం సగం చంపే బదులు ఒకేసారి చంపేయచ్చు కదా కిషాంత్ అని అంటూ ఉన్న పలంగా హత్తుకుంది అతన్ని. కిషాంత్ కారు సైడ్కి ఆపి, నిజంగానే చంపేస్తా ఇలా పిచ్చిగా మాట్లాడితే. చెప్తున్నా కదా నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవ్వరు ఉండరని. తానెందుకు వస్తుందో నాకు తెలీదు. మార్నింగ్ మెసేజ్ చేసింది వస్తున్నా అని. తన నుండి తప్పించుకోవడానికి నీతో పాటు బయటకు వచ్చేసా అని చెప్పాడు. అంటే నాతో టైం స్పెండ్ చేయాలనే కదా అని అడిగింది ఉరిమేలా చూస్తూ. గాడ్, అదే అనుకో. నీతో టైం స్పెండ్ చేయడం కోసమే కాబట్టే కదా నీతో వచ్చింది. లేదంటే ఇంట్లో వదిన ఫ్రెండ్స్ అంతమంది ఉన్నారు, వాళ్ళనే తీసుకువెళ్ళేవాడిని కదా అని అంటూ కోపంగా చూస్తున్న మైరాకి కన్ను కొట్టాడు కిషాంత్. తెచ్చుకో అయితే వాళ్ళనే అని చెప్పి తన సీట్లో ప్రాపర్గా కూర్చుంది మైరా. పొసెసివ్ అని తన చెవిలో చిన్నగా చెప్పి డ్రైవింగ్ కంటిన్యూ చేశాడు కిషాంత్. దారిలో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కాసేపటికి కారు ఓ ప్లేస్లో ఆగింది, సిటీ అవుట్స్కట్స్లో. ఇంచుమించు 5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న పెద్ద భవనం.
గేట్ దాటి కొంచెం లోపలికి వెళ్ళగానే పెద్ద పెద్ద లెటర్స్తో ఆర్కిటెక్ట్ చేయబడిన పేరు KISMI అని ఉంది. దాన్ని చూస్తూ దాని అర్థం ఏంటి కిషు అని అడిగింది, అతనిపై కోపంగా ఉన్నదన్న విషయం కూడా మర్చిపోయి. కిషాంత్ తన బిహేవియర్ తలుచుకుంటూ చిన్నగా నవ్వుకొని కార్ పార్క్ చేసి డోర్ ఓపెన్ చేసి దిగుతూ హ్యావ్ ఏ గెస్ అని అన్నాడు. మైరా కూడా డోర్ ఓపెన్ చేసుకొని దిగుతూ నాకు అర్థం కావట్లేదు, అయినా ఇదంతా ఏంటి, ఈ ప్లేస్ నేను ఎప్పుడు చూడలేదు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారా అని అడుగుతూ కిషాంత్నే అనుసరించింది. అని అంటూ ఆగి తనకంటే 2 అడుగుల వెనుక నడుస్తున్న మైరా చేతిని అందుకొని తన పక్కనే నడిపించుకుంటున్నాడు. అంత పెద్ద భవనం దగ్గర ఒకరూ లేకపోవడం మైరాకి ఆశ్చర్యంగా తోచింది. ఇక్కడెవరూ లేరెందుకు అని అడిగింది అమాయకంగా. ఉంటారు కొన్ని రోజుల తర్వాత నుండి అని చెప్పి మెయిన్ డోర్ దగ్గర సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తి చేతిలో నుండి మెయిన్ డోర్ కీస్ తీసుకొని మైరా చేతికి అందించి ఓపెన్ ఇట్ అని అన్నాడు. డోర్ ఓపెన్ చేసింది అయోమయంలో. పెద్ద గ్లాస్ డోర్, సుమారు 10 మంది ఒకేసారి లోపలికి అడుగుపెట్టేంత పెద్దగా ఉంది. మైరాతో పాటు లోపలికి అడుగుపెట్టాడు కిషాంత్ చాలా హ్యాపీగా. ఓ రేంజ్లో కనిపిస్తున్న ఆఫీస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ కొత్త కంపెనీ అనుకుంటా, ఎవరిది అని అడిగింది నెమ్మదిగా. వెంటనే మైరా తలపై టప్పీమని 2 మొట్టి ఇంకా అర్థం కాలేదా అని అడిగాడు నవ్వుతూ. కొట్టినందుకు ముఖం చిన్నబుచ్చుకొని చెప్తే కదా అర్థమయ్యేది అని అడిగింది. మైరా హ్యాండ్ వదిలి నన్ను ఫాలో చేయి అని అంటూ ముందుకు నడిచాడు. వాక్యూమ్ గ్లాస్ ఎలివేటర్లో పై ఫ్లోర్కి చేరుకున్నారు. కిషాంత్ తన ఛాంబర్కి తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి కనెక్టర్ రూమ్ అయిన తన పర్సనల్ రూమ్కి తీసుకువెళ్ళాడు. వెళ్ళడంతోనే స్టన్ అయిపోయింది మైరా. అడుగులు నెమ్మదిగా అయ్యాయి. కింగ్ సైజ్ బెడ్రూమ్లో ఉన్న గదినంతా ఎక్కడా వాల్ కనబడకుండా వ్యాపించిన తన ఫోటోలను చూస్తూ కళ్ళు పెద్దవి చేసి నోటిపై చేసుకుంది. మైరా పరిస్థితి అర్థం చేసుకొని వెనక నుండి తనని ప్రేమగా హగ్ చేసుకున్నాడు కిషాంత్. ఇప్పుడు నమ్ముతావా నిన్ను తప్ప ఇంకెవరిని నా లైఫ్లోకి రానివ్వనని అని అడిగాడు తన చెవికి దగ్గరగా పెదవులు మైరా మెడపై అద్దుతూ. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీపై మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ నుండి ఎలాంటి స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.